హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేంజరస్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి హైయెస్ట్ కిల్స్ ఇన్ బిఆర్ ర్యాంక్ అంటారు. నాది పెద్ద మొబైల్, చిన్న మొబైల్ అందరూ అనుకుంటారు, కానీ అదేముండదు. మనం కొట్టే విధానంలో ఏదైనా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోద్ది. మీ ప్రతి ఒక్క కిల్స్ ఈజీగా కొట్టగలుగుతారు. నేను ఈ వీడియోలో ఏదైనా అయితే కొట్టానో అలానే మీరు ఈజీగా కొట్టగలుగుతారు. కానీ క్యారెక్టర్స్కి సపోర్ట్ చేస్తుంది. చిన్నగా ఒకసారి వీడియో చూసి వీడియోలో ఎలా అయితే కొడుతున్నానో అలానే కొడితే ఈజీగా హెడ్ షాట్స్ అయితే అందరికీ పడితే, నేను ఎలా అయితే 7 కిల్స్ కొట్టానో అలాగే 7 కిల్స్ అందరికీ పడతాయి. ఎక్కువ కిల్స్ అయితే మీరు కూడా చేయగలరు. ఈ వీడియో చిన్న ఇంపార్టెంట్, మీకు ఒకసారి చూసి గేమ్ ప్లే చూడండి, ఓకేనా? అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు కొట్టిన వెంటనే గ్లూ వాల్ వేయండి. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా కొట్టేస్తారు మనల్ని. కొట్టి మళ్ళీ గ్లూ వాల్ వేసి మళ్ళీ కొట్టండి. అంటే ఎక్కడి నుంచి ఎటు వస్తుందో మనకు తెలియదు. సిఎస్ అయితే మనకు అనుకూలంగా ఉంటుంది, కానీ బిఆర్ అలా కాదు. ఎటు నుంచి ఎవరు వచ్చి కొడతారో తెలియదు. ఎస్కేఎస్ సైలెన్సర్ పెట్టి కొట్టేస్తారు. అలా కాకుండా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఆలోచించి గేమ్ అయితే ఆడాలి. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే చేస్తాను, నేను కవర్ తీసుకున్నాను, అన్నీ చేస్తాను గేమ్లో. ఒకసారి గేమ్ ప్లే మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎలా ఆడుతున్నాను ఏంటి అనేది. ఇంకో విషయం ఏంటంటే, మీరు కొంతమంది చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. నేను ఇందాక చేశాను కదా, ఆ టైంలో గ్లూ వాల్ వేసుకోవాలి. గ్లూ వాల్ వేసుకోకుండా నేనేం మర్చిపోయి గ్లూ వాల్ వేయలేదు. లేకపోతే ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని కొట్టేస్తారు. ఈ చిన్న తప్పు చేయకండి. నేను చేశాను. ఇప్పుడు ఆ టైంలో మీరు ఒకవేళ ఆ ప్లేస్ మీద నొక్కినప్పుడు మీరు గ్లూ వాల్ వేసుకొని అది వేసుకొని హీల్ చేసుకోండి, ఈపీ కన్వర్షన్. లేదంటే 8 చేతుల్లో ఈజీగా అయిపోతుంది, సరేనా? ఇప్పుడు నువ్వు ఇన్ని కిల్స్ ఎలా కొడుతున్నావు? ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న టిప్. ఏం లేదు, ఇప్పుడు ఏదైనా మీరు యూజ్ చేసే గన్లో రేట్ ఆఫ్ ఫైర్ ఉండాలి, లేకపోతే డబల్ డ్యామేజ్ ఉండాలి. ఆ రెండు ఉంటే చాలు. రేట్ ఆఫ్ ఫైర్, డబల్ డ్యామేజ్, లేకపోతే యానల్ పెట్రేషన్ ఉండాలి. ఆ 2 గన్స్ తీసుకొని కొడితే సరిపోతుంది. ప్రతి ఒక్కరు మున్నాబాయ్, సూర్యాబాయ్ వీళ్ళందరూ, ధనుడైన వీళ్ళందరూ అయ్యే గన్స్ తీసుకొని వాడతారు. కానీ వాళ్ళేంటి, మేము ఇదే చేస్తాము, మేము ఈ గన్ తీసుకోవాలి, యువ గన్స్ తీసుకోవాలని ఆడతారు. కానీ అదేం ఉండదు. రేట్ ఆఫ్ ఫైర్, డబల్ డ్యామేజ్, ఈ గన్స్ తీసుకొని ఎక్విప్ చేసుకొని గేమ్ ఆడండి ఒకసారి ప్రతి ఒక్కరికి. కానీ మీరు కొట్టాలి, కానీ కొట్టేది మీ బుల్లెట్ బటన్, ఫైర్ బటన్ పైకి లేవాలి. రైట్ సైడ్ అవన్నీ వేసినప్పుడు మీకు తెలిసిపోద్ది ఎలా ఆడాలి. మీరు గేమ్ ఆడేటప్పుడు మీ బుల్లెట్ బటన్ 5 కంటే వాడు ఖచ్చితంగా హెడ్కి తగిలిద్ది. మీరు ఒక్కసారి అలా ఆడి చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను కిల్స్ కొట్టగలనని మీకు నమ్మకం అనేది వచ్చేస్తుంది. నేను కొడుతున్నాను కదా అంటే నాకు గేమ్ మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను ఆడుతున్నాను. మీకు కూడా గ్రిప్ వస్తే మీరు కూడా అలానే ఆడతారు. మున్నాబాయ్, సూర్యాబాయ్ వాళ్ళు కూడా అప్పుడు కూడా ఇలానే ఆడి వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. మీరు కూడా ట్రైనింగ్ ఇవన్నీ ఆడి ఇంప్రూవ్ చేసుకోండి, ఓకేనా? ఇంతగానే ఏం లేదు ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఏదైతే మీకు లాస్ట్లో సెట్టింగ్స్ పెట్టాను, ఆ సెట్టింగ్స్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను. ఏమేమి మార్చుకోవాలో ఏమేంటో నా సెట్టింగ్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టాను. అందుకని ఇది ట్రిక్స్ అండ్ ట్రిక్స్ కింద చెప్తున్నాను మీకు. లాస్ట్లో ఏ బటన్ ఏంటి, దేంట్లో పెట్టుకోవాలి, నాకు ఎంత బాగా ఎలా తగులుతున్నాయి అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇంతే, మిగతాది మాత్రం సాగుతే కంటిన్యూ చేసేస్తాం, ఓకేనా?
నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని. ఇవే నా గేమ్ సెట్టింగ్స్. ఇది పెట్టుకొని మీ గేమ్ ఆడండి, లేదా లేకపోతే మీరే పెట్టుకొని చూడండి. జస్ట్ నా సెట్టింగ్స్ మీకు చూపిస్తున్నాను అంతే. కావాల్సి అనుకుంటే మీరు పెట్టుకొని ఆడండి. మీ ఫింగర్ సైజ్ ఏది పెట్టుకోవాలో అదే పెట్టుకోండి. ఇవి అయితే జస్ట్ ఈ నా కంట్రోల్స్ కాబట్టి మీకు చూపిస్తున్నాను.